హలో అండి అందరికీ. మీలో ఎంతమంది తిరుమలకి వెళ్ళారు? చాలామంది వెళ్ళే ఉంటారు నాకు తెలిసి. అయితే తిరుమల వెళ్ళిన వాళ్ళందరూ ఆకాశగంగా, పాప వినాశనం, శిలాతోరణం, ఇలాగ శ్రీవారి పాదాలు ఇలా ఎన్నో ప్లేసెస్ చూసే ఉంటారు కదా. కానీ ఇవాళ నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ ప్లేస్కి తీసుకెళ్తున్నాను. అదేంటంటే అనంతాల్వాల తోట. ఇది ఎక్కడుంటుంది అని ఇప్పుడు ఆలోచిస్తున్నారు కదా మీలో చాలామంది. ఎక్కడ ఉండదండి, ఇది ఎక్కడుంటుందంటే తిరుమలలో ఎస్వి మ్యూజియం కింద ఎదురుగా ఆపోజిట్లో డౌన్కి వెళ్తుంటే అక్కడ మనకి బోర్డ్స్ ఉంటాయన్నమాట, ఎట్లా వెళ్ళాలి అనేది. సో అది ఫాలో అయిపోతూ మేమైతే వెళ్ళాము. అసలు ఈ అనంతార్వాల తోటకి వెళ్తే ఒకలాంటి ఫీలింగ్ వచ్చేస్తుందండి, మనకు ఒక డివోషనల్ వైబ్. అసలు తిరుమల వెళ్తేనే మనకి ఒకలాంటి ఫీలింగ్ వస్తుంది కదా. అలాంటిది అనంతాల్వాల తోటకి వెళ్తే ఒక టైప్ ఆఫ్ ప్రశాంతత మనలోకి వస్తుంది అనమాట. సో రండి, మీకు తోట మొత్తం చూపిస్తాను. అసలు ఎవరి అనంతాల్వార్లు అని అనుకుంటున్నారా? చాలామందికి తెలిసే ఉంటుంది అనంతాల్వార్లు ఎవరో. అనంతాల్వార్లు ఎవరంటే ఆయన గొప్ప భక్తుడు అనమాట. ఆ శ్రీనివాసుడికి గొప్ప భక్తుడు. ఆయన తిరుమల కొండ మీదే శ్రీవారి ఆలయానికి వెనక వైపు ఉంటారనమాట. ఆయన స్వామివారికి రోజు పూలమాలలు సమర్పించేవారనమాట. తిరుమలలో పూల తోట వేసి ఆ తోటలోని పూలను మాలలుగా అల్లి రోజు శ్రీవారికి సమర్పించేవారంట. అయితే అలా పూలవనంలో పూలను పెంచడానికి వాటర్ కావాలి కదండి. అలాగా అనంతార్వార్లు వాళ్ళ భార్య ఇద్దరు కలిసి బావిని తవ్వటం మొదలెట్టారు. బావిని తవ్వగా వచ్చిన మట్టిని వాళ్ళ భార్య, అనంతార్వార్లు గారి భార్య తీసుకొని మట్టి తట్టల్లో తీసుకొని దూరంగా పారేసి వస్తూ ఉండేవాళ్ళు. భక్తులు కష్టపడుతుంటే శ్రీవారి పైన కూర్చొని ఊరికే చూస్తూ ఉండరు కదండి. సో శ్రీవారు దిగొచ్చి అనంతార్వార్ల దగ్గరికి వచ్చి, నేను సహాయం చేస్తాను, ఒక చిన్న బాలుడు రూపంలో వచ్చి నేను కూడా సహాయం చేస్తాను మీకు అని అంటే అనంతార్వార్లు అస్సలు ససేమిరా ఒప్పుకోరంటండి. నేనే చేస్తాను, ఆ శ్రీనివాసుడికి నేనే చేసుకోవాలి, నేనే బావితో ఇవ్వాలి అన్న అపారమైన భక్తితో కాదంటాడు. సో ఎంత అడిగినా, ఆ బాలుడు ఎంత అడిగినా అనంతార్వార్లు కాదంటారు. సో అందుకని వాళ్ళ భార్య దగ్గరికి వచ్చి, అమ్మ నీకు నేను సహాయం చేస్తాను అంటే, బాలుడు కదా, చిన్న బాలుడు, అయ్యో అడుగుతున్నాడే అని చెప్పి వాళ్ళ భార్య అంగీకరిస్తుంది. ఆమె సహాయం చేయడానికి అంగీకరిస్తుంది. సో అనంతార్వార్లకేమో తెలీదు, బాలుడు హెల్ప్ చేస్తున్నట్టు తెలియదు. అనంతార్వార్లు తవ్వుతూ ఉంటారు. ఆ మట్టి తట్టలేమో వాళ్ళ భార్య తీసుకొని చెక్క ఈ చిన్న బాలుడికి ఇస్తుంది అనమాట. ఆయన ఫాస్ట్గా అక్కడ పారబోసి ఇవ్వటం, వీళ్ళంతా పని అనేది త్వరగా జరిగిపోతూ ఉంటుంది. ఏంటా ఇంత స్పీడ్గా వర్క్ చేస్తున్నారా అని అనంతార్వార్లకు డౌట్ వస్తుంది. డౌట్ వచ్చి వాళ్ళ భార్యని అడిగితే అప్పుడు చెప్తారు, ఈ బాలుడే హెల్ప్ చేశాడండి నాకు అని చెప్తుందన్నమాట ఆవిడ. సో ఇది తెలిసిన అనంతార్వార్లకి బాగా కోపం వస్తుంది. కోపంతో అనంతార్వార్లు ఏం చేస్తారు, ఆయన చేతిలో ఉన్న గుణపాన్ని బాలుని మీదకి విసిరేస్తాడు. అది వెళ్ళి సరిగ్గా బాలుని గడ్డానికి తగులుతుంది. ఆ బాలుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలానే అనంతార్వార్లు కూడా మళ్ళీ బాలుడు వెళ్ళిపోయాడు కదా, ఇంకా బావి తవ్వే పనిలో నిమగ్నం అయిపోతారు. అలాగా సాయంకాలం అవుతుంది. సాయంకాలం అయ్యేసరికి మళ్ళీ శ్రీవారి సేవ కోసం ఆయన పూలలు కోసుకొని పూలమాలలు అల్లి బొట్టులో వేసుకొని శ్రీవారి దగ్గరికి వెళ్తారనమాట. ఆలయానికి వెళ్ళి చూస్తారు. అక్కడ ఆలయానికి వెళ్ళగానే ఆయనకు ఒక సంఘటన ఎదురవుతుంది. ఏంటంటే అక్కడ ఆలయంలో ఉన్న శ్రీవారికి గడ్డానికి దెబ్బ తగిలి రక్తం రావటం చూస్తాడనమాట. అది చూసిన అనంతార్వార్లు, అయ్యో నేను గుణపం విసిరింది ఎవరి మీదకో కాదు, సాక్షాత్తు ఆ శ్రీనివాసుడి మీదకే అని అప్పుడు ఆయన బాధపడతాడు. అయ్యయ్యో, ఆ శ్రీనివాసుడే నాకు సహాయం చేయడానికి వచ్చాడు, బావి తవ్వటానికి హెల్ప్ చేయడానికి వచ్చాడు అని గ్రహిస్తాడనమాట. అప్పటి నుంచి స్వామివారికి గడ్డానికి పచ్చకర్పూరం అద్దుతారు. ఆనాటి నుండి ఈనాటి వరకు ఆ స్వామివారికి అలాగా పచ్చకర్పూరం రోజు అద్దుతారు. ఇది దీని వెనుకున్న హిస్టరీ అనమాట. ఇప్పటికీ మనము ఆ అనంతార్వార్లో స్వామివారికి గుణపం విసురుతారు కదండి స్వామివారి మీదకి, ఆ గుణపాన్ని ఇప్పటికీ మనము చూడొచ్చు. ఎక్కడుంటుంది అంటే స్వామివారి మహాద్వారం దాటిన తర్వాత కుడివైపు గోడకి వేలాడుతూ ఉంటుంది. మీలో చాలామంది చూసే ఉంటారు. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది చూడకపోవచ్చు కదా, ఈసారి తప్పకుండా చూడండి. అలానే ఈ అనంతాల్వార్ల తోట కూడా బృందావనం శ్రీవారి ఆలయం వెనక వైపు ఉంటుందన్నమాట. ఇదన్నమాట అనంతాల్వార్ల స్టోరీ వచ్చేసి. ఇదన్నమాట అనంతాల్వార్ల కథ.
ఇది వచ్చేసి అనంతాల వాళ్ళ కోనేరు అంటండి. చూద్దాం పదండి, మనం తోటని మొత్తం క్లియర్గా చూపిస్తాం మీకు. ఇదిగోండి, ఇక్కడ తోటలో ఎంత పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయో. ఇది నేను చూపిస్తున్న కాయ ఏంటంటే వక్క చెట్లు అనమాట. అవి మనము వక్క పొడి అవన్నీ వక్క చెట్లు అనమాట. అవి ఎంత ఎత్తు ఉన్నాయో అసలు వక్క చెట్లు. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడటం అనమాట. అండ్ అలానే ఇక్కడ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుందండి. ఎన్ని రకాల పూలు ఉన్నాయో, నాకు తెలియని రకాలు కూడా చాలా ఉన్నాయి. ఒక్కసారి మీరు వెళ్ళండి, అలా ప్రకృతిని ఆస్వాదించండి. నేచర్ లవర్స్ అయితే ఇక్కడ చాలా టైం స్పెండ్ చేస్తారు. మేము కూడా చాలా టైం స్పెండ్ చేసాము. ఎంత ప్రశాంతంగా ఉందో. అండ్ అలానే ఇక్కడ ఎంత పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయంటే చూడండి, పనస చెట్టు కూడా కాయలు ఉన్నాయి. మా ఎక్సిట్కి ఏమమ్మా నాకు పనసకాయ కావాలి అంటూ ఉన్నాడు. చూడండి, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ అలానే ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంది ఈ తోటలోనే. సో ఈ టెంపుల్ కూడా మేము దర్శనం చేసుకున్నాము. ఇక్కడ కెమెరా కూడా అలౌ చేశారు. సో లోపల కూడా మీకు రికార్డింగ్ ఉంటుంది, చూపిస్తాను రండి. సో ఇక్కడ వచ్చేసి మొత్తం దశావతారాలు గుడి చుట్టూతా చెక్కారనమాట. ఇదిగోండి మీకు చూపిస్తున్నాం కదా, కూర్మ అవతారము అట్లాగా. అండ్ అలానే ఇక్కడ ప్రసాదాలు చేసే గిన్నెలు కూడా చాలా పెద్ద పెద్దవి ఉన్నాయన్నమాట. అక్కడ అన్నీ చూసాము. సో అలా దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత కూడా చెట్లన్నీ చూసాము. ఎన్ని రకాల చెట్లు ఉన్నాయో, చాలా బాగా ప్రశాంతంగా ఉంది. తప్పకుండా వెళ్ళండి. అసలు ఎంతెంత పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయో. మీ పిల్లల్ని తీసుకొని చక్కగా వెళ్ళండి, కథలు చెప్పండి, స్టోరీ తెలియజేయండి ముందు వాళ్ళకి. మనం చూసి నేర్చుకొని పిల్లలకి చెప్తూనే కదండి వాళ్ళు కూడా ఫ్యూచర్ జనరేషన్ కదా, వాళ్ళకి అన్నీ తెలిసి ఉండాలి. ఇట్లాంటి చోట్లకి అన్నిటికీ తీసుకువెళ్ళండి. షాపింగ్కి కొంచెం టైం తక్కువ స్పెండ్ చేసి ఇట్లాంటి ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి టైం కేటాయించుకోండి. అండ్ అలానే ఇక్కడ మేము అలాగా తోట మొత్తం తిరుగుతూ ఉంటే ఇక్కడ బృందావనం ఉందన్నమాట. కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడు చుట్టూతా తులసి వనం లాగుంది. ఎంత బాగుందంటే ఇక్కడ సేవకు వచ్చిన వాళ్ళు కూడా తులసి మొక్కలు నాటుతున్నారు. అలాగా మేము కూడా ఉంటే అక్కడ వర్క్ చేసే వాళ్ళు, అక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారు కదండి, మేము కూడా నాటచ్చు. ఎవరైనా ఇష్టపూర్వకంగా వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చారనమాట. మేము కూడా అది ఎంతటి అదృష్టంగా భావించి మేము కూడా నాటామన్నమాట. అది కూడా కార్తీక మాసంలో విశేషమైన పర్వదినంలో శ్రీవారి సన్నిధిలో, శ్రీవారి దగ్గర, అది కూడా శ్రీకృష్ణుడు బృందావనంలో తులసి మొక్కలు నాటడం మేము ఒక గొప్ప అదృష్టంగా భావించామండి. మా బాబు కూడా ఎంత ఆనందంతో, ఎంత ఉత్సాహంతో తులసి మొక్కలు నాటాడో చూడండి. చాలానే నాటామండి మేము తులసి మొక్కలు. అక్కడ పిచ్చి చెట్లు అవన్నీ ఉంటే అవన్నీ తీసేసి తులసి మొక్కలు అయితే నాటాము. సో ఇది ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మీకు ఒక కొత్త ప్లేస్ చూపించానని నేను అనుకుంటున్నాను. తప్పకుండా మీరు కూడా విజిట్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్